ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము. ప్రతి వానికి పరిశుద్ధాత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మ ప్రత్యక్షత మనకు అనుగ్రహింపబడాలి. నానా విధములైనటువంటి వరములు ఉన్నాయి. ఆత్మ సంబంధమైన వరములు. అందరిలోనూ అన్నిటినీ జరిగించువాడు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కోసరము ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడి ఉన్నది. ఏలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును అతనికి అనుగ్రహింపబడి ఉన్నది, మరి ఒకనికి ఆ ఆత్మననుసరించిన జ్ఞాన వాక్యమును అతనికి అనుగ్రహింపబడి ఉన్నది. అలాగునే మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసము, ప్రభు యొక్క ఆత్మ వలననే విశ్వాసము అనుగ్రహింపబడి ఉన్నది. మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ ద్వారానే స్వస్థపరచు వరములను అనుగ్రహింపబడి ఉన్నది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము దేవుని ఆత్మను పొందుకున్నట్లయితే ఆయన ప్రత్యక్షత మనకు కలుగుతుంది, బుద్ధి కలుగుతుంది, జ్ఞానవాక్యము కలుగుతుంది, విశ్వాసము కలుగుతుంది. స్వస్థపరచు వరములు ప్రభువైన క్రీస్తు వారు మనకు దయచేసే దేవునిగా ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు క్రీస్తును కలిగిన బిడ్డవైతే ఇటు వరములు ప్రభువైన క్రీస్తు వారు ఆత్మగా నీలో పెట్టి నీకు అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నారు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. మరి ఒకనికి అట్టి ఆత్మ, దేవుని ఆత్మ, అద్భుత కార్యములను చేయు శక్తిని ఇచ్చి ఉన్నాడు. మరి ఒకనికి ప్రవచన వరమునిచ్చి ఉన్నాడు. ప్రవచన వరము అనగా నీ పేరుతో పిలిచి నీకు ఏమి జరగబోతుందో నిన్ను స్వస్థపరిచే దేవుడనని నీకు ప్రవచనమెత్తి మాట్లాడే వరమునివ్వబోచున్నాడు. మరి ఒకనికి ఆత్మల వివేచన కలిగినటువంటి, ఆత్మల కోసరము భారము కలిగినటువంటి అట్టి వివేచన నీకు ఇవ్వబోచున్నాడు. మరి ఒకనికి నానా విధములైనటువంటి భాషలు, అన్య భాషలతో మాట్లాడే అన్య భాషల ఆత్మను ఇవ్వబోచున్నాడు. మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అన్య భాషలతో మనము మాట్లాడాలి. దేవుని అన్య భాషలతో మాట్లాడిన ఎడల దేవుని ఆత్మ కలిగిన వారమై ఉన్నాము కనుక అయినను వీటన్నిటినీ ఆత్మ ఒక్కటే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధిని, కార్య సఫలతను కలుగు చేయుచున్నాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోక సంబంధమైనటువంటి వరములు మనము కోరుకొనుట కాదు కానీ ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత మనము కోరుకోవాలి. ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును మనము పొందుకోవాలి. ఆత్మను, పరిశుద్ధాత్మను అనుసరించి జ్ఞాన వాక్యములను మనము పొందుకోవాలి. పరిశుద్ధాత్మ వలననే మనము విశ్వాసము కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ వలన స్వస్థపరచు వరములను మనము పొందుకొని ఉండాలి. పరిశుద్ధాత్మ వలన అద్భుత కార్యములు చేయు శక్తిని మనము కలిగి ఉండాలి. ప్రవచన వరమును కలిగి ఉండాలి. ఆత్మల వివేచన కలిగి ఉండాలి. అన్య భాషలు కలిగి ఉండాలి. భాషలకు అర్థము చెప్పు వరములు కలిగి ఉండాలి. ఇటు వరములు నీవు కలిగి ఉన్న ఎడల నీవు దేవుని బిడ్డవు, దేవుని కుమారుడవు, కుమార్తెవు అని పిలిపించుకొనుదువుగాక. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. వర్డ్ ఆఫ్ గాడ్. 1 Corinthians chapter 12. The Spirit is given for profit. Praise the Lord. Amen. And there are destruction of operations, but the same God who operates all things in all
but to each the manifestations of the Spirit is given for profit. For to one by the Spirit in given the word of wisdom, unto another the word of knowledge, according to the same Spirit, unto a different of different one faith in the power of the same Spirit, and to another gifts to healings in the power of the same Spirit, and to another operations of miracles, to the another prophecy, and to another receptioning on of spirit, and to a different one kind of tongues, and to another interruption of tongues. But all these things operates the one and the some same spirit, dividing to each in particular according as he places. Praise the Lord. Praise the Lord. Amen. The Spirit is given for profit. Praise the Lord. Amen.